ప్రకాశం జిల్లా రైతాంగానికి దశాబ్దాల కల సాకారం కానుంది. పశ్చిమ ప్రాంత వాసులు వరప్రదాయనిగా పిలుచుకునే వెలిగొండ ప్రాజెక్టు 2 టన్నెల్స్ ను సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. 2004లో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి శంకుస్థాపన చేశారు. 20 ఏళ్ల తర్వాత ఆయన తనయుడు సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ప్రాజెక్టు పూర్తి చేసి ఎన్నికలకు వెళ్తానని ఇచ్చిన హామీని సీఎం జగన్ నిలబెట్టుకున్నారు. వచ్చే సీజన్ నాటికి నీరు అందుబాటులోకి వస్తే ఈ ప్రాంతం కూడా మరో కోస్తాలా మారిపోతుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి వెలిగొండకు శంకుస్థాపన. 20 ఏళ్ల తర్వాత ప్రాజెక్టును పూర్తి చేసిన సీఎం జగన్. శ్రీశైలం బ్యాక్ వాటర్ను తరలించడమే లక్ష్యం. 3 జిల్లాల్లో 30 మండలాలకు అందనున్న సాగునీరు, 16 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు. ప్రకాశం జిల్లాకు కృష్ణానదీ జలాల్ని తరలించి సాగు, తాగునీటి సమస్య లేకుండా సస్యశ్యామలం చేయాలనే ఉద్దేశంతో 1994లో వెలిగొండ ప్రాజెక్టు నివేదికను సిద్ధం చేశారు. 1996 మార్చి 5న అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వెలిగొండ ప్రాజెక్టుకు మొదటిసారి శంకుస్థాపన చేశారు. శంకుస్థాపన అయితే చేశారు, కానీ నిధులు విడుదల చేయకపోవడంతో ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి. 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖర రెడ్డి జలయజ్ఞం పేరుతో చేపట్టిన సాగునీటి ప్రాజెక్టుల్లో భాగంగా వెలిగొండ ప్రాజెక్టును వైఎస్ఆర్ మరోసారి శంకుస్థాపన చేసి పనులను ప్రారంభించారు. కృష్ణా వరదల సమయంలో వందల టీఎంసీల నీరు వృధాగా సముద్రం పాలవుతోంది. శ్రీశైలం జలాశయం సమీపంలో సంవత్సరంలో 45 రోజులు వరద ప్రవాహం అంచనాతో ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రారంభించారు. శ్రీశైలం జలాశయం నుంచి వరద జలాల వినియోగానికి వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. ఆ నీటిని నిల్వ చేసేందుకు నల్లమల కొండల మధ్య సుంకేసుల, గొట్టిపడియా, కాకర్ల ప్రాంతాల వద్ద ఆనకట్టలు కట్టారు. 43.5 టీఎంసీల నీటిని నింపేందుకు వీలుగా నల్లమల సాగర్ జలాశయం నిర్మించారు. శ్రీశైలం నుంచి వరద జలాలను తీసుకొచ్చేందుకు 2 టన్నెళ్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాజెక్టుకు పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు పేరుతో శ్రీశైలం బ్యాక్ వాటర్ను తరలించాలన్నదే లక్ష్యంగా పెట్టుకున్నారు. కమ్యూనిస్ట్ నేత పూల సుబ్బయ్య పోరాట ఫలితంగా ఈ ప్రాజెక్టు కార్యరూపం దాల్చింది. ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయం నుంచి పూల సుబ్బయ్య ఈ ప్రాజెక్టు కోసం తిరుగులేని పోరాటం చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రాజెక్టుకు దేశ నాయకులు, కాంగ్రెస్ లీడర్ల పేర్లు కాకుండా ఈ ప్రాజెక్టు కోసం పోరాడిన పూల సుబ్బయ్య పేరును పెట్టారు. 2 టన్నెల్స్ నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ సంస్థ పూర్తి చేసింది. దీంతో ఆసియా ఖండంలో అత్యంత పొడవైన సొరంగాలను నిర్మించిన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. ఈ ప్రాజెక్టు టన్నెల్స్ తవ్వకం 15 ఏళ్ల కిందట ప్రారంభమైంది. 2020లో తొలి టన్నెల్లో 3.6 కిలోమీటర్లు, రెండో టన్నెల్లో 7.5 కిలోమీటర్ల పనులు చేపట్టిన మేఘా ఇంజనీరింగ్ సంస్థ పనులను విజయవంతంగా పూర్తి చేసింది. తొలి టన్నెల్ పనులు 2021 జనవరి నెలలో పూర్తయ్యాయి. అంటే పనులు ప్రారంభించిన 12 సంవత్సరాలకు పూర్తయ్యాయి. ప్రకాశం జిల్లా దోర్నాల సమీపంలోని కొత్తూరు నుంచి నల్లమల అటవీ ప్రాంతంలోని శ్రీశైలం ప్రాజెక్టు ఎగువ భాగంలోని కొల్లం వాగు వరకు 2 టన్నెల్స్ తవ్వకం పనులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది. తొలి టన్నెల్ 7 డయామీటర్ల వ్యాసార్థంతో, రెండో టన్నెల్ 9.2 డయామీటర్ల వ్యాసార్థంతో తవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో టన్నెల్ పొడవు 18.82 కిలోమీటర్లు. తొలి టన్నెల్ నుంచి 3000 క్యూసెక్కులు, రెండో టన్నెల్ నుంచి 8,500 క్యూసెక్కుల చొప్పున రోజుకు 1 టీఎంసీ నీటిని తరలించేలా వీటిని డిజైన్ చేశారు. వైఎస్ హయాంలో పనులు వేగంగా జరిగినప్పటికీ ఆ తర్వాత వివిధ కారణాలతో ఆగిపోయాయి. వైసీపీ అధికారంలోకి వచ్చాక 2 టన్నెల్స్ పనులను పునః ప్రారంభించింది. తొలి టన్నెల్ పనులు చేపట్టిన 13 నెలల కాలంలోనే మిగిలిపోయిన 3.6 కిలోమీటర్ల తవ్వకాన్ని సంస్థ పూర్తి చేసి బ్రేక్ త్రూ సాధించింది మేఘా ఇంజనీరింగ్ సంస్థ. శ్రీశైలం జలాశయం నుంచి నీటి తరలింపు ప్రారంభమైతే ప్రకాశం జిల్లాలోని పశ్చిమ ప్రాంతంతో పాటు నెల్లూరు, కడప జిల్లా ప్రజలకు ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ప్రకాశం జిల్లాలో 3.5 లక్షల ఎకరాలు, నెల్లూరులో 80,000 ఎకరాలు, కడప జిల్లాలో 30,000 ఎకరాలకు సాగునీరు వెలిగొండ ప్రాజెక్టు ద్వారా అందనుంది. ఈ 3 జిల్లాల్లోని 30 మండలాలకు చెందిన 16 లక్షల మంది ప్రజలకు త్రాగునీరు అందుతుంది.